హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెరుగవడ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ పెరుగవడ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది చేసుకోవడానికి మనం ముందుగా మినపప్పు నానబెట్టాలి. మినపప్పు నేను ఇక్కడ పొట్టు మినపప్పు అనేది తీసుకున్నాను. దీన్ని 4 గంటల సేపు నానబెట్టాలి. తర్వాత ఇలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న పప్పుని ఇలా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి గారెలు అనేవి ప్లఫీగా వస్తాయి. నెక్స్ట్ మనం పెరుగు తాలింపు వేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఈ పెరుగు తాలింపు వేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 5-6 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా దీన్ని పట్టుకోవాలి. ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం పెరుగు తీసుకొని ఈ మిశ్రమాన్ని పెరుగులో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పెరుగులో తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీన్ని తాలింపు వేసుకోవాలి. మనం తాలింపు వేసుకోవడానికి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీన్ని తాలింపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక చిన్న మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లో మనం కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఈ 3 కలిపి వేసుకోవాలి. కొంచెం ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మనం చిటపటలాడిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత దీన్ని మనం ఇందాక ఆల్రెడీ పెరుగు తీసుకున్నాం కదా, ఆ పెరుగు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఈ పెరుగు ఒకసారి మంచిగా కలిపేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఒక ఐరన్ కడాయి అనేది మనం గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇది మనకి ఆయిల్ అనేది బాగా మరగాలండి. మరిగిన తర్వాత మనం వడ వేసుకుంటే మనకి మంచిగా వస్తుంది. మేము ఇందాక పెరుగు రెడీ చేసుకున్నాను కదండి, అది ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఎందుకంటే మనం వడ వేసుకున్నప్పుడు పూర్తిగా ములగాలండి. అలా ములిగినప్పుడు మనకి వడ అనేది మెత్తగా ఉంటుంది. సో నేను అందుకే ఇది ఒక బాక్స్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ మంచిగా కాగింది కదండి. కాగిన తర్వాత మన వడలు అనేవి వేసుకోవాలి. వడలు వేసుకోవడానికి మనం ముందుగా పిండి ఉంది కదండి, ఈ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా కొంచెం పిండి తీసుకుని రౌండ్గా చేసుకొని ఇలా చేత్తో వడలు వేసుకుంటే కనుక చాలా బాగా వస్తాయండి. మనకి గుండ్రంగా వస్తాయి, మంచి ఫ్లఫీగా కూడా వస్తాయి. సో ఇవి వడలు బాగా కాలిన తర్వాత ఇవి తీసుకొని మనం వాటర్లో వేసుకోవాలండి. వాటర్లో వేసుకొని మనం వెంటనే తీసేసుకొని పెరుగులో వేసేసుకోవాలి. ఇలా చేస్తే మనకి పెరుగులో ఈ వడ అనేది మంచిగా నానుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగుంటుంది. ట్రావెలింగ్స్ చేసినప్పుడు, ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, మనం దూరం వెళ్ళినప్పుడు ఇలా వడ చేసుకుని తీసుకెళ్తే ఆవడలు చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.